ఐ థింక్ అందరూ ఎలా అయిపోయారంటే, బాబోయ్ ఇప్పుడు మేము మిస్ అయిన వాళ్ళందరూ అయ్యో చాలా మిస్ అయిపోయారు, ఇంకొంచెం స్ట్రెచ్ అయి ఉంటే బాగుండుండేది అని ఫీల్ అయ్యేటట్టుగా అందరూ మాట్లాడారు కదా. ఎనీవే ఇప్పుడు డెసిషన్ తీసుకున్నా కూడా మనం చాలా చక్కగా ముందుకు వెళ్ళొచ్చు అనేటువంటి ఒక విషయం నేను మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఐఎమ్ పద్మారాము ఫ్రమ్ తిరుపతి. మీ దగ్గర చూపించినటువంటిది ఆ వీడియో ఏదైతే ప్రశాంతి గారి దగ్గర ప్లే చేసినటువంటి ఆ వీడియోలోది మనం తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదు అని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు ఈ రోజు ఎవరైతే నిర్ణయం తీసుకుంటారో, జస్ట్ ఇట్స్ ఆల్ అబౌట్ డెసిషన్ మేకింగ్ అనే దానికి ఒక ప్రూఫ్ కింద చూపించాలని ఆ పిక్చర్ పంపించడం జరిగింది. ఓకే, రైట్. ఈ రోజు మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అందరం కూడా థ్యాంక్ యూ చెప్పవలసిన విషయం ఏంటంటే, పరిమళ గారు ఇందాక మాట్లాడారు కదా, మేము వెళ్ళేసి వచ్చిన తర్వాత మిగతా అందరికి కూడా అది రుచి చూపించడానికి దాదాపుగా స్టార్టింగ్ నుంచి, అంటే రీజనల్ విన్నర్ గా వచ్చినటువంటి హారిక గారి దగ్గర నుంచి, తర్వాత సరితా నాగ్ గారు మాట్లాడటం కావచ్చు, లేకపోతే అరుణ గారు, పరిమళ గారు, పుష్ప గారు, టోటల్ అందరూ ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళ వ్యూస్ లో ఏవేవి ఏ టాపిక్స్ మాట్లాడితే బాగుంటుంది ఇలా అని అడిగారు. కంగ్రాచులేషన్స్ హారిక. నాకు ముందు రోజు అయితే కొంచెం నేను కొంచెం ఫీల్ అయ్యాను అనమాట, ఇంకొంచెం వర్క్ చేస్తుంటే మన నేమ్ కూడా, ఆంధ్రప్రదేశ్ నేమ్ కూడా స్టేజ్ మీద ఉండేది కదా అన్నట్లుగా అనుకున్నాను. నెక్స్ట్ డే డాక్టర్ హారిక అండ్ తన హస్బెండ్ చమన్య గారు వాళ్ళు స్టేజ్ మీద ఎక్కినప్పుడు మాత్రం చాలా ప్రౌడ్ మూమెంట్స్ చాలా బాగా అనిపించింది. సో ఇప్పుడు నేను మన దగ్గర మాట్లాడాలి అనుకుంటున్నది ఏంటంటే, రికగ్నిషన్ అనేది మనకి లైఫ్ లో ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటూ ఉంటారు, మనం ఏం పని చేసినా కూడా కోరుకుంటూ ఉంటాం. మరి అలాంటి రికగ్నిషన్ సరిత గారు ఆల్రెడీ క్లియర్ గా మెన్షన్ చేసి చెప్పారు. ఏంటంటే మనకి ఏఎల్ఎస్ లాగా ఉంది అన్నారు. సరిత చిన్న కరెక్షన్, అంతకు మించి అనే పదం మర్చిపోయారు మీరు. అంతకు మించి జరిగింది ఇది. కొన్నిసార్లు మనం చేస్తే ఏం చేసినందుకు, అంటే మా 100 PV మేం చేసుకొని మా ఫేస్ కి మేము అప్లికేషన్ పార్ట్ లో మేము వెళ్తే, వాళ్ళు తీసుకెళ్లి ఒక 3 days మాకు అక్కడ ఆ సెలబ్రేషన్స్ కానీ స్టేజ్ మీదకి పిలిచి మాకు ఐ మీన్ అంటే కిట్స్ ఇవ్వటం కావచ్చు, లేకపోతే మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానం కావచ్చు, ఎవ్రీ ఆస్పెక్ట్ ఎంత బాగుందంటే ఇమాజిన్ చేయడానికి వీల్లేనంత క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారనమాట. సో నేనంటే ఇందాక ఎవరు మన డాక్టర్ హారిక అడిగారు కదా రీజనల్ విన్నర్ అయితే ఏంటనేది. నేను యాక్చువల్ గా ఇది నాది నేషనల్ విన్నర్ గా వచ్చినప్పుడు వచ్చినటువంటి క్రౌన్. నేను మీకు అందరికి విజువలైజేషన్ కోసం చూపిస్తున్నా, నేనేం పెట్టుకోవట్లేదు, విజువలైజేషన్ కోసంగా. దీనికి నేను ఇప్పటి వరకు కూడా ఆ బాక్స్ కానీ ఇది దానికి సంబంధించినట్టు అందరికి కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఓకే, ఆ బాక్స్ ఉన్నటువంటి కవర్ ఆర్టిస్ట్రీ అచీవర్స్ క్లబ్ అని కనిపిస్తుందా? అందరికి కనిపిస్తుందా? సో దీనికి ఈ బాక్స్ ఇలాగా ఉంటుంది, ఈ బాక్స్ లో వచ్చింది. ఆ బాక్స్ లో వచ్చిన దాన్ని ట్రస్ట్ మే అండి, ఈ రోజు దాకా చాలా, అంటే లైఫ్ లో చాలా చాలా అచీవ్మెంట్స్ చాలా ఉండుంటాయేమో కానీ, నా పిల్లలు అచీవ్ చేసినవి ఉన్నాయి, మేం చేసినవి ఉన్నాయి, చాలా ఉన్నాయి కానీ, బట్ సంథింగ్ ఈ స్పెషల్ ఏంటంటే నాకు ఈ క్రౌన్ ఫోటో, అంటే నా బెడ్ కి కరెక్ట్ గా ఆపోజిట్ లో దాన్ని ఎప్పుడు చూసుకుంటూ వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా మీకు ఈ పిక్చర్ మళ్ళీ కావాలి అని అనుకున్నా, అంటే ఇలాంటి బయట కొనుక్కుంటే దొరకవా అనేది కాదు, బట్ ఈ క్రౌన్ మళ్ళీ మన వాళ్ళు ఆంధ్ర తెలంగాణ వాళ్ళు తీసుకురావాలి, ఆ రికగ్నిషన్ పొందుకోవాలి అంటే మాత్రం మీరు డెసిషన్ తీసుకోగలిగితే అక్కడ ఏం జరుగుతుంది, ఎంత జరిగింది, ఎలా జరిగింది అనే. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం నా ఉద్దేశం కదా. ఒకసారి మళ్ళీ ఇలా పెట్టుకుంటే మేము అందరం ఫోటో తీసుకుంటాం. ఏంటి క్రౌన్ నేనే పెట్టేసుకోమంటారా? అందరూ ఫోటో తీసుకునే లోపల మీరు తీసేసారనమాట. ఒక నిమిషం అందరి కోసం, ఒక్క నిమిషం అలాగా. యా, ఒక 10 seconds అలాగా నేనే పెట్టేసుకొని ఉంచుకో. అలా ఒక్కసారి ఒక 10 seconds. ఒక సెకండ్, ఇది తలకి ఏదో తగులుకుంటుంది అందుకని. అవునా? ఓకే, ఇప్పుడు తీసుకుంటాం ఫోటో. రైట్, థ్యాంక్స్ ఫర్ దట్స్ ఆసమ్ అండి. అంటే ఇది రికగ్నిషన్ పార్ట్ అన్నారు కదా, నేను మాట్లాడాల్సింది అది. నేను కూడా వన్స్ అపాన్ ఏ టైం, అంటే వైజాగ్ లో ఒక స్టోర్ దగ్గరికి వెళ్ళినప్పుడు దెన్ చూసినప్పుడు అనుకున్నాను, ఎందుకు ఎంతసేపు బెంగళూరు వాళ్ళకి లేకపోతే డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, ఎందుకు ఆంధ్ర తెలంగాణ వాళ్ళు చేయలేరా ఏంటి అని చెప్పి నేను అనుకుని తీసుకున్న డెసిషన్ కి వచ్చినటువంటి క్రౌన్ అది.
నేనేమంటానంటే నెక్స్ట్ జరిగేటువంటి ఏఎస్సీలో ఈ కాల్లో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళే క్రౌన్స్ పెట్టాలి. ఎందుకంటే అంత టఫ్ ఫైట్ మనమే ఇద్దాం వాళ్ళకి. అరే ఇంకా వీళ్ళు చేసినంత టర్న్ ఓవర్ సౌత్ ఇండియాలో వీళ్ళు చేసినంత టర్న్ ఓవర్ ఇంకెవరు చేయలేకపోయారు, సో మేము మీకే ఇవ్వాల్సి వస్తుందని స్పెసిఫిక్ గా మన దగ్గరే చెయ్యాలి అనేటువంటిది డెసిషన్ మేకింగ్ చేసుకోగలిగితే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ డెసిషన్. ఇంకా రికగ్నిషన్ పార్ట్ అంటారా, ఎలా చెప్పారు అంటే ఒక 62 year old పర్సన్ అండి స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు, అంటే ఇంకా ఆవిడ పిలిచినప్పుడు ఆవిడ దగ్గర నుంచి మొదలుపెట్టి ఆవిడ గ్రాండ్ మదర్ అనే విషయం చెప్పారు. అది స్టేజ్ మీద మళ్ళీ ఆవిడ గుర్తు చేసుకుంటే తప్ప తెలియలేదన్నమాట. అంత ఫాస్ట్ గా వెళ్ళి తాను డాన్స్ చేసుకుంటూ వాళ్ళ ఒక్కొక్కళ్ళది స్కిన్ ఎలా ఉందంటే స్కిన్ స్పీక్స్. ఇందాక అరుణ గారు మాట్లాడారు, మన స్కిన్ హెల్త్ కి, మన గట్ హెల్త్ కి గుడ్ మైక్రోబియం కోసంగా చాలా చేస్తున్నాం అని అంటున్నాము. బట్ మన స్కిన్ కి మనం రికగ్నిషన్ ఎవరో ఇస్తే హ్యాపీ ఫీల్ అవుతాం, బట్ మనం రికగ్నైజ్ చేస్తున్నాము మన స్కిన్ ని? ఒకసారి ఆలోచించుకుందాం. దానికి ఏదో ఒకటి అని చెప్పి ఎలా పడితే అలాంటి క్రీమ్స్ వేరే మార్కెట్ కి, అంటే వేరే బ్రాండ్స్ కి, అంటే అక్కడ అనౌన్స్ చేసినటువంటి దాంట్లో వేరే వేరే బ్రాండ్స్ అన్ని వాడుతూ ఉన్నారు చాలా మంది మన డిస్ట్రిబ్యూటర్స్ అనే విషయం చెప్పినప్పుడు మాత్రం అది కొంచెం పెయిన్ఫుల్ గా అనిపించింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి నేను అనేది ఏంటంటే ఇన్వెస్ట్ ఆన్ యూ. ఈ పాయింట్ అనేది అక్కడ అర్థమైంది. ఇన్వెస్ట్ ఆన్ యూ అనేటువంటి దాంట్లో మనం శారీస్ కోసంగా పెట్టేది, ఇందాక పరిమళ గారు ఆల్రెడీ ఈ మాట మాట్లాడారు, బట్ స్టిల్ మళ్ళీ నేను చెప్తున్నాను. అసలు ఒక్కసారి 10,000, 20,000, 30,000 పెట్టుకున్నటువంటి బట్టలన్నీ తీసి బీరువాలో పెడతాం. హార్డ్లీ ఎన్నిసార్లు కడతామండి అవి? బయటకు తీసి కట్టినటువంటి దాఖలాలు ఒకసారి ఈ రోజు అందరూ వెళ్ళి మీ వార్డ్రోబ్ ఓపెన్ చేసి చూసుకుంటే మన అవుట్ఫిట్స్ లో ఎన్నో అసలు ఒక్కసారి 2 సార్లు 3 సార్లు మించి కూడా కట్టి ఉండున్నాం. అలాంటిది మనకి రికగ్నిషన్ ఇస్తుంది, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది వీళ్ళ స్కిన్ మాట్లాడుతోంది, చాలా బాగుంది అనేటట్టుగా. హారిక చెప్పారు ఒక మాట, లెట్ us హ్యావ్ ఫన్. మనం అందరికి కలిసి ఏఎస్సీలో అలా ఇస్తారని. ఇంతకు పూర్వం ఎప్పుడు ఏఎస్సీకి మార్నింగ్ వెళ్లే వాళ్ళం, ఈవినింగ్ వచ్చేసేవాళ్ళం. దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ టైం వాళ్ళు మమ్మల్ని నార్త్ నుంచి, అంటే సౌత్ ఇండియా నుంచి మళ్ళీ నార్త్ కి తీసుకుని వెళ్ళి వాళ్ళు రికగ్నైజ్ చేయటం కానీ, తర్వాత అక్కడ మాకు ఆ స్టే కానీ, ఇట్స్ కంప్లీట్లీ ఏఎల్ఎస్ ట్రిప్ ఎలా అయితే ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఏఎల్ఎస్ కి క్వాలిఫై కావాలి అంటే ఇట్ కమ్స్ అరౌండ్ 10,000 PV ఎవ్రీ మంత్ చేస్తే, అంటే 1,20,00,000 రూపాయల వ్యాపారం చేస్తే మాత్రమే ఏఎల్ఎస్ ట్రిప్స్ ఉంటాయి. ఇఫ్ ఐఎమ్ రైట్, ఎవరన్నా తప్పేం కాదు ఇది, ఎందుకంటే 1,20,000 PV జరిగి ఉండాలి. అలాంటిది నెలకు 100 PV ఆర్టిస్ట్రీలో, అంటే లెక్కలు వేసుకున్నాం ఇవాళ, నెలకు 100 PV ఆర్టిస్ట్రీలో చేస్తే 1,20,000 రూపాయలు ఏం చేసాం? మన ఫేస్ కి, మన ఇంట్లో వాళ్ళకి మనం వాడుకుంటే, సరితా చెప్పారు ఇందాక, 1,00,000 రూపాయలు ఒక్కొక్కరి మీద ఖర్చు పెట్టారు వాళ్ళకి. 1,00,000 కాదు 50,000 పెట్టారు అనుకున్నాం. ఆ ట్రీట్మెంట్ ఎవరు ఇస్తారు, ఆ రికగ్నిషన్ ఎవరు ఇస్తారు, ద వే దే ఆర్ రిసీవింగ్ అస్, ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపించిందంటే ఇందుకోసమైనా ఆర్టిస్ట్రీ పర్చేజ్ చేసుకుని వాడుకోవాలని. నేను కాదంటే ఒకసారి తర్వాత వచ్చే స్పీకర్స్ కూడా అడిగి చూడండి, మీకు అర్థమైపోతుంది. సో ఆర్టిస్ట్రీస్, మనం ఇన్నర్ హెల్త్ కి ఎంత ప్రయారిటీ ఇస్తున్నామో ఎక్స్టర్నల్ గా మనల్ని చూసి మన ప్రోడక్ట్ పర్చేస్ చేస్తారు వాళ్ళు. ఇంకా అది కనిపించాలి, వీఆర్ ద ప్రోడక్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్ అని అనుకోవాలి అనుకుంటే, మనకు అంత రికగ్నిషన్ కావాలి అని అనుకుంటే, మనం చేయాల్సినటువంటి ఒకే ఒక పని, మనం ప్రోడక్ట్ ని మనం సెల్ఫ్ యూజ్ అనేది చేస్తూ మన కన్సంప్షన్. ఇప్పుడు కొత్త ప్రోడక్ట్స్ ఏవైతే 2 వస్తున్నాయో నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. మీలో అంటే ఆ కొత్త ప్రోడక్ట్ విషయాలు, అంటే మాకు ఇలా పుస్తకం కూడా మళ్ళీ బుక్లెట్ ఇచ్చారు, ఇలా లిసన్ టు యువర్ స్కిన్ అనేది అందరికీ కనిపిస్తుందని అనుకుంటున్నాను. లిసన్ టు యువర్ స్కిన్ అనేటువంటి దాంట్లో A to Z, అంటే ఏ ప్రొడక్ట్ వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, ఈ విషయాలన్నీ కూడా క్లియర్ గా మెన్షన్ చేసినటువంటి బుక్లెట్ కూడా మోస్ట్లీ కంపెనీ వాళ్ళు రెడీ చేస్తారనుకుంటున్నాను. న్యూ ప్రోడక్ట్ ఏదైతే ఇప్పుడు రాబోతుందని చెప్పారో దాని వెనకాల ఉన్న సైన్స్ గురించి అడామ్ మిషిగాన్ నుంచి వచ్చిన సైంటిస్టులు వీళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. మీ మీద మీరు పెట్టుబడి పెట్టుకోవటం అనేది, ఎక్స్క్యూజ్ మీ, దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్. దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి చూడండి. అండ్ ఒకవేళ మీలో ఇంకెవరైనా, ఇందాక పుష్ప నటరాజ్ ఒక మాట చెప్పారు, నేను ఫోకస్ చేయలేదు, ఫోకస్ చేస్తే ఎంత నెంబర్ చెప్పారండి? ఎవరైనా గుర్తుందా పుష్ప చెప్పిన నెంబర్? పుష్ప ఒక్కతే 100 నెంబర్ చెప్పుకోకర్లా, ఆ నెంబర్ మీరు కూడా దాన్ని దాటి కూడా పెట్టుకోవచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్.
ఇలా నేను చెప్తున్నాను కదా, ఎందుకు నేను నేషనల్ విన్నర్ అయినటువంటి దాన్ని పదే పదే నేను మాట్లాడాలన్న ఉద్దేశం కాదు, కానీ ఇట్స్ ఆల్ అబౌట్ డెసిషన్ మేకింగ్. మీరు మీ టీంలో వాళ్ళతోటి జస్ట్ వాళ్ళు 3% 6% గా ఉన్న వాళ్ళకి కూడా కార్పొరేషన్ ఇంత రికగ్నిషన్ ఇస్తుంది అని అంటే దాన్ని మనం మన టీం వాళ్ళకి చెప్పకపోతే ఆ తప్పు మనదా కాదా? ఒకసారి ఆలోచించండి. జస్ట్ వాళ్ళు 3% కూడా అయ్యి ఉన్నవండి. ఎంతమందిని మనం తీసుకెళ్ళొచ్చు, ఎలా చేయొచ్చు? ఏఎల్ఎస్ అనేది, ఏఎస్సి అనేది అంత బెస్ట్ గా చేయబోతూ ఉన్నారు. ఆ స్టేజ్ మీద మాట్లాడినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యొక్క స్కిన్ కానివ్వండి, దాన్ని ఎవరో పెట్టారు, ప్రశాంతి గారు చూసుకోండి మరి, 100 మెంబర్స్ ష్యూర్ మ్యామ్ అని పెట్టారు. ఆల్ ద లీడర్స్ మీ టీం వాళ్ళు ఎంత నెంబర్స్ పెడుతున్నారో జస్ట్ చెక్ చేసుకోండి. మీరు ఆ రోజు అలా చెప్పారు కదా, మరి మాట తప్పిన వాళ్ళు అవుతారా అని చెప్పి మీ లీడర్స్ మిమ్మల్ని అడుగుతారు. యూటిలైజ్ ద ఆపర్చునిటీ, అలా రికగ్నైజ్ చేయాలని చెప్పనని మొన్న డాక్టర్ హారిక గారు వాళ్ళు మాత్రమే ఎక్కారు కదా. నెక్స్ట్ ఏఏసీలో మన వాళ్ళందరూ కూడా స్టేజ్ మీద ఉండాలని చెప్పనని, ఆ రికగ్నిషన్ తీసుకోవాలని చెప్పనని, యాక్చువల్ గా నేను బ్యాడ్జ్ పెట్టుకొని కూర్చున్నాను, కనిపిస్తుందా? ఆర్టిస్ట్రీ అచీవర్స్ దాంట్లో ఇచ్చిన బ్యాడ్జ్ అనమాట ఇది. నేను న్యూట్రిషన్ కి అయితే న్యూట్రలైట్ బ్యాడ్ పెట్టుకో, ఇది కూడా నాకు ఏఏసీ విన్నర్ అయినప్పుడు ఇచ్చినటువంటి బ్యాడ్జ్ అనమాట. ఆ క్రౌన్ తో పాటు ఇచ్చారు, అప్పుడు తీసుకుని పెట్టుకున్నది ఇది. విజువలైజ్ చేసుకున్నాం మనం, రికగ్నిషన్ అనేటువంటి దాంట్లో విజువలైజ్ చేసుకుంటే అది జరిగి తీరుతుంది అనేది 100% మనకి కళ్ళ ముందు జరిగేటువంటి. ఇప్పుడు భువనా లక్ష్మణ్ చెప్పారని అన్నారు, మనం లేడీస్ అందరం కలిసి పని చేద్దామని. అలా ప్రతి లీడర్ అది తీసుకోగలిగితే మాత్రం వండర్ఫుల్ ఆపర్చునిటీ ఆర్టిస్ట్రీ అచీవర్స్ క్లబ్ ఇస్తున్నారు. అండ్ మిగతా ఎవ్రీ లీడర్ చెప్పారు, యాన్యువల్ సేల్స్ క్రైటీరియా ఫుల్ఫిల్ చేసుకోవటం అనేది సమ్ టైమ్స్ మనకు తెలియకుండా 9,999 రూపాయల వరకు చేసి ఆ లాస్ట్ లో 1 రూపీ దగ్గర మిస్ అయ్యి మన మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ పీసీగా షిఫ్ట్ అయిపోయినటువంటి సన్నివేశాలు జరగకుండా ఉండాలి అని అంటే ఈ రోజు ఒక్కసారి రీచెక్ చేసుకోండి, మీ దగ్గర దాంట్లో ఏదైతే ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి కొత్త ప్రోడక్ట్ ఏదైతే వస్తుందో దాని దగ్గర ప్రైస్ ట్యాగ్ అనేది చూడటం అనేది పక్కన పెట్టి మీ స్కిన్ కోసంగా మీరు పెట్టుబడి పెట్టుకోవటం అనేది చాలా విలువైన విషయం అనేది ఆలోచించుకోగలిగితే మన స్కిన్ చాలా హెల్తీగా అదే మనకి రికగ్నిషన్ ని తీసుకొచ్చి పెడుతుంది. ఓకే, ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ ప్రశాంతి గారు అండ్ చంద్రు గారు. మేము R&D ల్యాబ్కి వెళ్ళినప్పుడు నేను ఒక్క పాయింట్ నేను చెప్పడం మిస్ అయ్యానండి. ఆర్టిస్ట్రీ ఎలా తయారు చేస్తున్నారు అని చెప్పినటువంటి దాంట్లో రిజెక్ట్ చేసినటువంటి, అంటే ఏదైనా ఒకటి వెండర్స్ దగ్గరికి వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు, ఇప్పుడు మనం దోశ తయారు చేయాలి అంటే మినపప్పు బాగుండాలి, బియ్యం బాగుండాలి, అవి నానబెట్టినంత సమయం బాగుండాలి, ఆ తర్వాత కుక్ బాగుండాలి, అన్ని బాగుంటేనే మన చేతిలోకి మన ప్లేట్లోకి వచ్చే దోశ బాగుంటుంది అని ఎలా అయితే ఉంటుందో మన దగ్గరకు వచ్చేటువంటి ఆ బొటానికల్ ఎక్స్ట్రాక్ట్స్ టైంకి కానీ వాళ్ళు సరిగా చేయకపోతే జస్ట్ రిజెక్ట్ చేసి పెట్టేస్తారట. అలాంటి రిజెక్షన్స్ ని మన వాళ్ళు చాలా చేస్తూ వెళ్తుంటారట. ఆ డాక్టర్ శ్రీవిద్య అని చెప్పి ఒక డాక్టర్ అక్కడ సైంటిస్ట్ ఉన్నారు, ఆవిడ చెప్పేవాళ్ళ, నేను చాలా కంపెనీలో వర్క్ చేశాను కానీ దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ కంపెనీ అండి ఇలా ప్రతిదీ రిజెక్ట్ చేసి పంపించేస్తూ ఉంటే ఇంకా ప్రోడక్ట్ ఎలా పంపిస్తామని. అంటే ఎంత కేర్ వాళ్ళు తీసుకుంటున్నారు అనే విషయం మీకు అర్థమైతే, దట్ బొటానికల్ ఎక్స్ట్రాక్ట్స్ తోటి ఉన్నటువంటి మన న్యూట్రలైట్ నుంచి వచ్చిన ఎక్స్ట్రాక్ట్స్ నుంచి చేసినటువంటి ప్రోడక్ట్ కాబట్టి ధైర్యంగా వాడుకోవచ్చు. ఇప్పుడు వస్తున్నదైతే మాత్రం ఇట్స్ వండర్ఫుల్ వండర్ఫుల్ ప్రోడక్ట్స్ అండి.